ఏంది భయ్యా బిల్ ఇంత ఉంది భయ్యా, ఇది నా సెల్ ఫోన్ నెంబర్ అంత ఉంది చూడండి, దీని పొజిషన్ చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది దీని నెంబర్, దీనికి జీవితంలో ఒక్కసారైనా సరే కొనాలి. అందరికీ నమస్తే, నేను మీ రూపేష్ తెలుగు ట్రావెలర్. ఈరోజు అయితే మన కార్ని సర్వీస్కి తీసుకెళ్తున్నాము. సో మెయిన్ ఎందుకు చెప్తున్నానంటే, కార్కి సర్వీస్ చేసేటప్పుడు జనరల్ సర్వీస్ ఏమేమి ఉంటుంది, దీనికి కాకుండా అడిషనల్గా మనం ఏమేమి సర్వీస్ చేసుకోవచ్చు, సో టయోటా షోరూంలో సర్వీస్ ప్రాసెస్ అంతా ఎలా ఉంటుంది ఏంటనేది క్లియర్ కట్గా చెప్తా. అట్లనే మన కార్లో కొన్ని చిన్న చిన్న కంప్లైంట్స్ ఉన్నాయి, ఆ కంప్లైంట్స్ ఏంటి, తర్వాత బిల్ ఎంత అవుతుంది, సో బయట చేయించుకుంటే ఎంత అవుతుంది, మనం బయట చేయించుకుంటే బెటరా షోరూంలో చేయించుకుంటే బెటర్ అనేది కూడా క్లియర్ కట్గా చెప్తా. సో వీడియోని అయితే లాస్ట్ వరకు చూడండి. కార్ అయితే పచ్చి తెలుగులో చెప్పాలంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా ఘోరంగా ఉంది. వర్షాలకి తర్వాత ఈ మధ్య వర్షాలు పడడంతో అసలు వదిలేస్తారు అంతా కూడా. ఆల్మోస్ట్ అందరూ 1 month నుంచి కార్ మెయింటెనెన్స్, దానికి తోడు దుమ్ము, డస్ట్, ఎవ్రీథింగ్. అది ఎంత ఘోరంగా ఉండకూడదు అంత ఘోరంగా తయారైంది. సో ఆయిల్ సర్వీస్ ఎవ్రీ 10K కిలోమీటర్స్కి ఒకసారి మార్చాలి, బట్ మార్చలేదు. 10K కిలోమీటర్స్ పైన మళ్ళీ ఎక్స్ట్రా అడిషనల్గా ఒక 1100 వరకు తిరిగింది. సో నాకు అదే నచ్చలేదు. నేను కార్లో వెళ్తుంటే కూడా చాలా నాయిసీగా ఉంది. సో అందుకని చెప్పి నిన్ననే అపాయింట్మెంట్ అది తీసుకున్నాను. ఎవరైనా సరే తిరుపతి షోరూమ్ కనుక విజిట్ చేయాలనుకుంటే టయోటా షోరూమ్, నేను అపాయింట్మెంట్ నెంబర్స్ అంతా కూడా ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. సో మీకు ఏదైనా సరే టయోటా కార్కి ఏదైనా హెల్ప్ కావాలనుకుంటే ఆ నెంబర్స్ని మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు కార్ చూపిస్తాను. కార్ ఎంత ఘోరంగా ఉందో చూసిన తర్వాత షోరూమ్కి వెళ్ళిపోదాం. ఆల్మోస్ట్ నాకు 10 o'clock అయితే అపాయింట్మెంట్ ఇచ్చారు. మనం అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటే ఏమవుతుందంటే ఎర్లీగా ఇచ్చేస్తారనమాట వెహికల్ డెలివరీ అనేది. సో జనరల్ సర్వీసే కాబట్టి పెద్ద ఇది ఉండదు. దాంట్లో ఉన్న నాకు మేజర్ డౌట్స్ వచ్చేసి ఇంకా కొన్ని వెనకాల బ్రేక్ లైనింగ్స్, రేర్ వీల్స్కి బ్రేక్ లైనింగ్స్ కొంచెం ఇది ఉంది. అంటే ఆల్మోస్ట్ హ్యాండ్ బ్రేక్ ఉంది కదా, హ్యాండ్ బ్రేక్ని మనం లిఫ్ట్ చేసినప్పుడు హ్యాండ్ బ్రేక్ ఈ పొజిషన్కి వెళ్తుంది. సో బ్రేక్ లైనింగ్స్ ఎప్పుడైతే అరిగిపోతాయో ఆ పొజిషన్కి వెళ్ళిపోతుంది. సో బ్రేక్ లైనింగ్స్ డౌట్ ఉన్నాయి. అది తర్వాత ఎవ్రీ 50,000 కిలోమీటర్స్కి మనం ఇంజన్లో బ్లష్ అని ఒక లిక్విడ్ వేసుకోవాల్సి ఉంటుంది. అది నేను 50K కంప్లీట్ అయినప్పుడు వేయలేదు. ఇప్పుడు 1 lakh కిలోమీటర్స్కి ఐఎమ్ గోయింగ్ టు యూజ్ ఇట్. అది వేయటం వల్ల యూజ్ ఏంటంటే, ఇంజన్లో ఉన్నటువంటి పేరుకుపోయిన ఓల్డ్ ఆయిల్ ఉంటుంది కదా, సో ఆయిల్ అంతా కూడా మొత్తం అది లూబ్రికేట్ అయిపోయి కిందకి వచ్చేస్తుంది. సో ఇంజిన్ లుక్స్ వెరీ క్లీన్ అండ్ ఫ్రెష్. సో అది అంతా కూడా మొత్తం దాని ప్రైజెస్ అంతా కూడా చూపిస్తాను. స్టే ట్యూన్. ఇది మన కారు, ఇది ఎంత అందంగా ఎంత ఘోరంగా తయారైందో దీని పొజిషన్ చూపిస్తాను చూడండి ఒకసారి. సో ఇది ఎందుకు ఇట్లా తయారైందో నేను వీళ్ళకి చెప్తా చూడండి. సో ఇది ఇంజన్ చూపిస్తాను చూడండి. ఇది ఇంజన్ అయితే ఇలా తయారైపోయింది మొత్తం. అసలు మనం వెహికల్ని షోరూంలో డిపాజిట్ ఇచ్చే ముందే, సర్వీస్కి ఇచ్చే ముందే దీంట్లో ఉన్నటువంటి వాల్యుబుల్ థింగ్స్ అన్నీ తీసేసేయాలి. నేను ఆల్రెడీ అన్నీ తీసేసాను, వాల్యుబుల్ థింగ్స్ అన్నీ. ఐ మీన్ పెన్ డ్రైవ్స్ కానీ కార్లో అట్లా ఏదైనా సరే ఉంటే అంతా చూసుకోవచ్చు. ఆల్రెడీ ప్యాక్ చేసి పెట్టేస్తున్నాను. సో ఇవి చిన్నవి ఉన్నాయి, క్లాత్స్ అది దే డోంట్ మైండ్. మెయిన్ ఇంపార్టెంట్ థింగ్స్ అన్నీ దీంట్లోనే ఉన్నాయి కాబట్టి ఈ బ్యాగ్ని హౌస్లో పెట్టేసి ఎంటీ కార్ తీసుకెళ్ళాలి. కార్ పొజిషన్ చూడండి ఎలా ఉందో, ఘోరాతి ఘోరంగా ఉంది కదా, చాలా ఘోరంగా ఉంది. చూసుకోవచ్చు వెహికల్ పొజిషన్ అయితే ఇట్లుంది. జనరల్గా మన కార్ అయితే ఎట్లుండదు, చాలా నీట్గా ఉంటుంది. మరి కార్ని ఇలా వదిలేయడానికి గల మెయిన్ రీజన్ ఏంటంటే, నాకు హెల్త్ బాగాలేదు. ఒక లాస్ట్ 10 days నుంచి 104 degrees ఫీవర్, లంగ్స్లో ఇన్ఫెక్షన్ అంటే సో ఊపిరితిత్తులో నెమ్ము ఉందంట. అది చాలా హెవీ దగ్గు అండ్ జలుబు దగ్గు, హెడేక్, ఫీవర్, బాడీ పెయిన్స్, ఒక్కటి కాదు వాట్ నాట్ ఎవ్రీథింగ్. ఉండాల్సిన కాంప్లికేషన్స్ అన్నీ ఉన్నాయి. సో నరకం అయితే అనుభవించాను 10 days నుంచి. యాంటీబయాటిక్స్ అన్నీ తిని ఆల్మోస్ట్ కడుపులో మంట వచ్చేసేది. ఇప్పటికీ స్టిల్ రన్నింగ్. ఈరోజు మార్నింగ్ కూడా 1/2 liter మజ్జిగ అయితే తాగా. ట్యాబ్లెట్లు కూడా తీసుకెళ్తున్నాను ఇప్పుడు నాతో పాటు షోరూమ్కి, ఇన్ కేస్ అక్కడ కనుక లేట్ అయిందంటే షోరూంలో అక్కడే ట్యాబ్లెట్లు తినడానికి. అసలు ఫుడ్ తినాలనిపించట్లేదు, ఏం లేదు. ఫుడ్ కంటే మెడిసిన్స్ ఎక్కువ తినంటాను బాస్ ఈ 10 days. అది పొజిషను. సో గోయింగ్ బ్యాక్ టు షోరూమ్. ఎగ్జాక్ట్గా షోరూమ్ వచ్చేసి టయోటా షోరూమ్ ఇక్కడ నుంచి 4 kilometers అయితే ఉంటుంది. అంటే నేనున్న ప్లేస్ నుంచి, నేను అన్నమయ్య సర్కిల్ నుంచి వెళ్తున్నాను, 4 kilometers ఉంటుంది. అక్కడికి వెళ్ళిన తర్వాత కార్కి నేను ఏమేం చేస్తున్నాను, దీని ఎస్టిమేషన్ బిల్ ఎంత అవుతుంది అనేది క్లియర్ కట్గా చెప్తా. స్టే ట్యూన్. పొద్దున్నే మార్నింగ్ ట్రాఫిక్ చూడండి ఎలా ఉందో. బైపాస్కి వెళ్ళిపోతాం. ఇక్కడ ఒక ముందు కార్ వెళ్తుంది కదా, ఈ కార్ నా కోసమే షోరూమ్కి వస్తుంది. ఎందుకంటే మన కార్ అక్కడ డ్రాప్ చేసిన తర్వాత ఇన్ కేస్ అక్కడ లేట్ అయిందంటే ఆ కార్లో మేము వెనక్కి వచ్చేస్తాం సిటీకి. ఫీవర్ రావడం వల్ల నా పొజిషన్ ఎలా ఉందంటే లిటరల్గా చెప్తా,
ఏం తిన్నా చేదుగానే అనిపిస్తుంది బాస్. అది ట్యాబ్లెట్ల ఎఫెక్టో ఏంటో తెలియదు కానీ అసలు నోరంతా చేదు, నీరసము. ట్యాబ్లెట్లు తినకపోతే మళ్ళీ స్టార్ట్ అయిపోద్ది. ఇన్ కేసు ట్యాబ్లెట్లు కనుక తింటే కడుపులో మంట రావడము, లేకపోతే నాలుగు చేదుగా అయిపోవడము, ఏం తిన్నా అసలు టేస్ట్ అనిపించట్లేదు. ఆల్మోస్ట్ 1 వీక్ నుంచి నా పొజిషన్ అయితే ఇలా ఉంది. ఏదైనా సరే తింటే కొంచెం సేపు మాత్రమే నాకు ఆ తిన్న ఫీలింగ్ ఉంది, తర్వాత అసలు తెలియట్లేదు. ఇంకొక విషయం ఏంటంటే, మొన్న నేను కార్ డ్రైవ్ చేస్తుంటే ఫుల్ యాంటీబయాటిక్స్ మీద ఉన్నాను కదా, కార్ డ్రైవ్ చేస్తుంటే అసలు నాకు తెలియట్లేదు కార్ డ్రైవ్ చేస్తున్న సంగతి, నేను రోడ్డు పైన ఉన్న సంగతి కూడా నాకు అసలు ఐడియాలో లేదు. కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండడం వల్ల కార్ డ్రైవ్ చేస్తున్న ఫీలింగ్ అయితే ఉంది. లిటరల్గా చెప్పాలంటే ఒళ్ళు మీద సోయలేదు, అటువంటి పొజిషన్లో వచ్చామన్నా. సో అది ఇప్పుడు కొంచెం బెటర్, కొంచెం తగ్గుతుంది. సో మెడిసిన్స్ అన్నీ వాడటం వల్ల, డాక్టర్స్ని రెగ్యులర్గా మీట్ అవ్వడం వల్ల, స్ట్రిక్ట్గా ఫుడ్ రెస్ట్రిక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫాలో అవ్వటం వల్ల అది. సో లిటరల్గా చెప్పాలంటే వర్షం దెబ్బ వేసింది మనల్ని. చాలా రోజులు, 10 రోజుల పాటు మన ప్రయాణాలను అన్నింటిని ఆపేసింది. అది జనరల్ సర్వీస్ ఏంటంటే బయట చేయించుకోవచ్చు, ఎందుకంటే తక్కువ బడ్జెట్లో అయిపోద్ది అండ్ సింపుల్గా అయిపోద్ది. నాకు ఎందుకు అట్లా నచ్చదు, నాకు ఐ వాంటెడ్ టు గో షోరూమ్. ఎందుకంటే ట్రాక్ ఉంటుంది మన వెహికల్కి, మనం ఎప్పుడు ఏం చేయించాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయి మన కార్లో అనేది, అండ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇన్ కేస్ ఏదైనా మనకు స్పేర్ పార్ట్స్ అవసరమైతే బయట కూడా దొరుకుతాయి కానీ, బట్ క్వాలిటీ అనేది అదే క్వాలిటీయే కాదనేది మనం ట్రస్ట్ చేయలేము. సో షోరూమ్ అయితే మనకు నమ్మకం ఉంటుంది, దానికి సంబంధించిన వారంటీస్ అన్నీ ఉంటాయి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం అయితే మళ్ళీ వాళ్ళు దాన్ని రెక్టిఫై కూడా చేస్తారు. సో బయట ప్రోడక్ట్స్ మీద నాకైతే అంత నమ్మకం లేదు, పర్టికులర్గా నా విషయంలో చెప్తున్నాను. టయోటా షోరూమ్కి అయితే మనం లెఫ్ట్ వెళ్ళాలి. లెఫ్ట్ వెళ్తే చెన్నై రోడ్లో ఉంటుంది టయోటా షోరూమ్, అండ్ రైట్ సైడ్ వెళ్తే బెంగళూరు అండ్ కాణిపాకం వెళ్ళిపోతాం. సో ఇప్పుడు చెప్తాను చూడండి, మనం బయట సర్వీస్ చేయించుకున్నా, షోరూంలో సర్వీస్ చేయించుకున్నా మనకు మ్యాక్సిమం వచ్చే ప్రైస్ డిఫరెన్స్ ఆల్మోస్ట్ 1000 నుంచి 1500 రూపీస్ మాత్రమే డిఫరెన్స్ ఉంటుంది. సో ఈ 1000 అండ్ 1500 రూపీస్ కోసం మనం కాంప్రమైజ్ అయ్యి బయట ఎక్కడో టెక్నీషియన్స్ దగ్గర సర్వీస్ చేయించడం అనేది నాకు ఎందుకో కొంచెం నచ్చదు ఫస్ట్ నుంచి. సో అది ఎందుకంటే షోరూమ్ అనేది కొంచెం ట్రస్టబుల్. అట్లనే నేను అందరినీ రికమెండ్ చేయట్లేదు. సో ఎవరెవరి ఇష్టం వాళ్ళది. నా విషయం చెప్తున్నాను పర్సనల్గా. ఇప్పుడు అక్కడికి వెళ్ళిన తర్వాత మనకు ఎంత ఎత్తున వాస్తుంది అనేది నాకు కూడా తెలీదు. సో అది ఎందుకంటే దీంట్లో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి, చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. సో అవన్నీ కొంచెం రెక్టిఫై చేయించుకోవాలి. ఎప్పుడో చెప్పారు వాళ్ళు బ్రేక్ లైనింగ్స్ అవి మార్చాలని. జనరల్ సర్వీస్ ఒకటి, బ్రేక్ లైనింగ్లో ఒకటి, మళ్ళీ ఇంకా దీంట్లో ఇంకా ఏమైనా సరే స్పేర్ పార్ట్స్ ఏమైనా పోయాయా ఏమైనా తెలియదు. అది జనరల్ సర్వీస్, జనరల్ చెకప్ చేసినప్పుడే తెలుస్తుంది. మళ్ళీ వీల్ అలైన్మెంట్ ఒకటి ఉంది లాస్ట్లో అది. సో మళ్ళీ దీంట్లో వేయాల్సినటువంటి కొన్ని లిక్విడ్స్ ఉంటాయి, వైపర్ది అది పని చేయట్లేదు. సో అట్లాంటివి ఎంత ఉంటాయి కాబట్టి చూడాలి. ఇది వచ్చేసి బెంగళూరు చెన్నై హైవే, దీన్ని బైపాస్ అని కూడా పిలుస్తారు. ఇది తిరుచానూరు ఫ్లైఓవర్. ఈ తిరుచానూరు ఫ్లైఓవర్ కింద నుంచి వెళ్తే కనుక మనం తిరుచానూరు సిటీ లోపలికి వెళ్తాం. సో స్ట్రైట్గా చెన్నై వైపు నెల్లూరు వెళ్ళాలనుకుంటే మాత్రం ఫ్లైఓవర్ పైన వెళ్తే సరిపోద్ది. ఇందాక నా కోసం వస్తున్న కార్ అయితే వెళ్ళిపోయింది. అక్కడ ఒక చోట ట్రాఫిక్ జామ్ అయింది, వాళ్ళు ముందు వెళ్ళిపోయారు. ఐఎమ్ స్టిల్ క్యాచింగ్ దెమ్. సౌండ్ ఎలా ఉందో అని అరుస్తుంది. ఇంత నాయిస్ రాదు ఇది యాక్చువల్లీ. వినిపిస్తుందా ఇంజన్లో నుంచి సౌండ్? అది కార్లు బాబోయ్, మొత్తం కార్లు, హైవే మొత్తం కార్లు ఉన్నాయి చూడొచ్చు. లిటరల్గా ఈ 10 days యాంటీబయాటిక్స్ తినడం వల్ల నా పొజిషన్ ఎట్లుందంటే స్పర్శ జ్ఞానం లేదు అసలు. మొత్తం ఇట్లా గిచ్చినా ఏదో బాడీ మొత్తం తిముర్లు, ఏదో ఒక కైండ్ ఆఫ్ దీంట్లో ఉన్నాను నేను, ట్రాన్స్లో. ఆ ఫీవర్కి, ఆ కాఫ్కి, ఇక్కడ లంగ్స్లో ఇన్ఫెక్షన్కి, మై గాడ్ 104 degrees ఫీవర్ అంటే నా లైఫ్లో నాకు వచ్చిన, ఇప్పటివరకు నాకు వచ్చిన హైయెస్ట్ ఫీవర్ 103. అది ఎక్సీడ్ అయిన సిచ్యువేషన్ ఎప్పుడు లేదు. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం 104 degrees. అది ఎందుకు అసలు అంత ప్రబలమైందో ఏమో నాకైతే ఇప్పటికీ ఐడియా లేదు అసలు. నో ఐడియా అబౌట్ ఇట్. లిటరల్గా చెప్పాలంటే నాది నేనే కంట్రోల్. మనమైతే వచ్చేసినాం టయోటా షోరూమ్కి. ఇంకంతా జస్ట్ 1/2 kilometer లెఫ్ట్ సైడ్లో వస్తుంది. ఈ రోడ్డు మొత్తం అంతా కూడా కార్ షోరూమ్లు ఉంటాయి. టయోటా, మహేంద్ర, సుజుకి, ఎవ్రీథింగ్. అండ్ కియా కూడా ఇక్కడే ఉంటుంది. అక్కడ కనిపిస్తుంది కదా బిల్డింగ్, ఆ పెద్ద బిల్డింగ్ అదే టయోటా షోరూమ్. టయోటా షోరూమ్కి అయితే వచ్చేసినాం జస్ట్ రైట్ నౌ. వచ్చేసాం షోరూమ్కి అయితే.
లోపలికి వెళ్ళి మనం ఆల్రెడీ అపాయింట్మెంట్ తీసుకున్నాం కదా, సర్వీసింగ్ అడ్వైజర్ని ఒకసారి మీట్ అయ్యి సో కంప్లైంట్స్ అనేది రాసి ఇచ్చేద్దాం. రాస్తున్నారు మనంతా కూడా, ఇది ఆరో కంప్లైంట్. సక్సెస్ఫుల్గా మన కార్ని అయితే షోరూంలో డిపాజిట్ చేసినాం. మ్యాటర్ చాలా చాలా పెద్ద మ్యాటర్ ఉంది, చెప్తా. ఇప్పటిదాకా దాంట్లో ఉన్న బొక్కలన్నీ ఎదిగి మన వాళ్ళు దగ్గర 6,500 రూపాయలు బిల్ వేస్తారు, 6,500 రూపీస్. ఇప్పుడు జనరల్ చెకప్కి వెళ్ళింది. జనరల్ చెకప్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ దాని లోపల ఎన్ని బొక్కలు ఉన్నాయో బయటపడతాయి. సో అది నాకు తెలిసి మేజర్గా ఉన్న మ్యాక్స్ కంప్లైంట్స్ అన్నీ చెప్పేసాను నేనైతే. ఇంకొకటి డౌట్ ఉంది, వెనకాల బ్రేక్ లైనింగ్స్, రేర్ వీల్ బ్రేక్ లైనింగ్స్ ఉన్నాయి. అది ఏం చెప్తారనేది, ఒకవేళ కనుక మార్చాల్సి వస్తే అది కూడా అడిషనల్గా ఉన్నట్లే. సో అది. వెల్కమ్ బ్యాక్ టు షోరూమ్. మన కార్ సర్వీస్ అయిపోయిందంట. ఇందాకనే కాల్ వచ్చింది, ఏంటి డ్రెస్ మారిపోయిందని చూస్తున్నారు కదా. ఇంటికి వెళ్ళి కాసేపు రెస్ట్ తీసుకొని ట్యాబ్లెట్లు వేసుకొని మధ్యాహ్నం ఫుడ్ తిని మరీ వస్తున్నాను. వెహికల్ కూడా బయట వచ్చేసింది. వా 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 మొత్తం అసలు బండి రంగే మారిపోయింది. సూపర్, ఆల్మోస్ట్ కొత్త బండిలాగా తయారైపోయిందప్ప. ఓహో, సూపర్ కదా. ఇది మార్నింగ్ మనం వదిలేసి వెళ్ళినప్పుడు అండ్ ఇప్పుడు పొజిషను ఆల్మోస్ట్ లుక్స్ లైక్ న్యూ వెహికల్. ఇప్పుడు బిల్లింగ్ చూపిస్తాను చూడండి. బిల్లింగ్ నాకు మధ్యలో కాల్ వచ్చిన తర్వాత 2-3 అడ్జస్ట్మెంట్లు చేశారు. లోపలికి వెళ్ళి బిల్ అసలు ఆల్మోస్ట్ 8,000 రూపీస్ దాకా అయింది. సో ఎందుకు అయింది అంత బిల్లు, ఏమేమి మార్చాల్సి వచ్చింది నేను అంత క్లియర్ కట్గా చెప్తా. వీడియో చేయడానికి కూడా మెయిన్ రీజన్ అదే. మనము ఎక్కడ షోరూమ్ వాళ్ళ దగ్గర నుంచి కాల్ వచ్చిన తర్వాత మనం ఏమేమి ఎక్స్చేంజ్ చేసుకోవాలి లేదా మార్చుకోవాలి, రీప్లేస్మెంట్ చేసుకోవాలి అనేది డెసిషన్ మన మీద ఆధారపడి ఉంటుంది. సో అది కరెక్ట్గా ఎట్లా జడ్జ్ చేసుకోవాలి అనేది అంతా కూడా నేను క్లియర్ కట్గా బిల్ అయిపోయిన తర్వాత చెప్తాను. నియచ్చు వాటర్ వాష్ చాలా బాగుంది, చాలా బాగుంది. నాకు టయోటాలో నచ్చింది ఏంటంటే కార్ సర్వీస్ అయిన తర్వాత వాటర్ వాష్ కావచ్చు, లేకపోతే డెలివరీ ఇచ్చే విధానం కావచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ వాటర్ వాష్ పర్ఫెక్షన్, క్లీనింగ్ పర్ఫెక్షన్ అయితే చాలా చాలా బాగుంటుంది. సో అది ఒక్కసారి టైర్స్ చూడండి, అసలు నల్లగా నిగనిగలాడిపోతున్నాయి. పాలిష్, సిరామిక్ కోటింగ్ అయితే దుమ్ము లేపేశారు. ఓహో సూపర్. ఆగండి, మార్నింగ్ ఇంజన్ చూసారు కదా, ఇప్పుడు ఇంజన్ చూపిస్తాను చూడండి ఎలా ఉంటుందో. ఇప్పుడు ఇంజన్ ఇది, మార్నింగ్ ఇంజన్ కూడా పక్కన పెడతాను చూడండి. మార్నింగ్ ఇంజన్ ఎలా ఉంది, ఇప్పుడు ఇంజన్ ఎలా ఉంది అనేది. వావ్ సూపర్. ఇది వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్. ఇది ఇంజన్ ఫ్లష్ అంటారు. ఇది డీజిల్ వేరియంట్కి సపరేట్ ఉంటుంది, పెట్రోల్ వేరియంట్కి సపరేట్ ఉంటుంది. ఇది ఎందుకంటే యాక్చువల్గా మనం కార్లో ఇంజన్ నుంచి ఇంజన్ ఆయిల్ అనేది తీసేసినప్పుడు ఇంకా ఎక్కడైనా ఏ మూల పార్ట్స్ అనేది ఇంజన్ ఆయిల్ అనేది ఉండిపోయి ఉంటుంది అనమాట. సో ఇది బిఫోర్ తీసేసే ముందు ఇది వేసి ఒక 10 minutes కార్ రన్నింగ్లో ఉంచి ఆ తర్వాత కనుక ఇంజన్ ఆయిల్ తీసినట్లయితే కార్లో ఉన్నటువంటి ఇంజిన్ ఆయిల్ ఏదైతే ఉందో మొత్తం అంతా కూడా కిందకి డ్రాప్ అయిపోతుంది. సో అందుకోసం ఇది వాడతారు. ఇది ఆల్మోస్ట్ దీని ప్రైస్ వచ్చేసి ఆల్మోస్ట్ 1,454 రూపీస్ పడుతుంది. దీనిపైన 10% డిస్కౌంట్ కూడా ఉంది రైట్ నో. ఇది ఎవ్రీ 50,000 కిలోమీటర్స్కి అయితే ఒకసారి దీన్ని వేసుకోవాలి. సో ఇది యూస్ చేయడం వల్ల కార్ చాలా హెల్తీగా ఉంటుంది. ఏంది భయ్యా బిల్ ఇంత ఉంది భయ్యా, ఇది నా సెల్ ఫోన్ నెంబర్ అంత ఉంది చూడండి, 7,715 ఉంది భయ్యా, ఎంత ఉంది? ఓకే, దానికి సంబంధించిన సర్వీస్ చార్జెస్. ఓకే, అండ్ దిస్ ఆయిల్ ఫిల్టర్, ఫిల్టర్ కాస్ట్ వచ్చి 400. ఓకే ఓకే. అండ్ బ్రేక్ ప్యాడ్స్. టయోటా షోరూంలో ఇది బిల్లింగ్ కౌంటరు, ఇది వచ్చేసి లాబీ అనమాట, వెయిట్ చేయడానికి. ఇన్ కేస్ కార్ ఏదైనా సరే సర్వీసింగ్లో ఉన్నప్పుడు మనం వెయిట్ చేయొచ్చు. అండ్ ఇక్కడైతే మొత్తం అంతా కూడా కార్ సేల్స్ ఉంటుంది, టయోటా కార్ సేల్స్ మొత్తం ఇక్కడ ఉంది కదా. ఇది నా ఫేవరెట్ టయోటా ఫార్చునర్. ఈ టయోటా ఫార్చునర్లో సో టాప్ అండ్ మోడల్ సిగ్మా 4, టయోటా ఫార్చునర్ సిగ్మా 4 నా ఫేవరెట్ వెహికల్, ఆల్ టైమ్ ఫేవరెట్ వెహికల్. నా ఫేవరెట్ అంటే ఫేవరెట్ వెహికల్ ఇది. దీని జీవితంలో ఒక్కసారైనా సరే కొనాలి. అండ్ డెఫినెట్గా వెరీ సూన్ కొంటాను కూడా. మన బిల్ కట్టేసిన తర్వాత మనల్ని బయటికి వెళ్ళిపోవడానికి ఇలాంటి గేట్ పాస్ ఒకటి ఇస్తారు. దీంట్లో మన డీటెయిల్స్ ఉంటాయి, అందుకే నేను చూపించట్లేదు, తిప్పి చూపిస్తున్నాను. బ్యాక్ టు కార్ సర్వీస్ అయితే చాలా చాలా బాగా చేశారు. నాకు ఆల్మోస్ట్ రఫ్గా అయిన బిల్ ఎంత అయిందంటే ఆల్మోస్ట్ 10,000 రూపీస్ ఫట్. ఎందుకంటే సో మనకు కార్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్.
అండ్ ప్రతిదీ మనం దగ్గర నుండి చేయించుకోవాల్సి ఉంటుంది, ఏ చిన్న ప్రాబ్లం రాకుండా మళ్ళీ. సో ఇందులో నాకు మెజారిటీ అయిన బడ్జెట్ వచ్చేసి ఇంజన్ ఫ్లష్ ఇందాక చూపించాను కదా లిక్విడ్ ఒకటి, అది అండ్ ఇది ఇంజెక్టర్ క్లీనర్, ఇవి ఆల్మోస్ట్ 3,000 రూపీస్ అయితే పడ్డాయి. ఇవి కాకుండా ఇంకా చిన్న వర్క్స్ అవి ఉంటాయి కదా, వాటికి లేబరు, తర్వాత పార్ట్స్ అంతా మార్చారు. సో ఇవి కాకుండా కనుక చూసుకుంటే నాకు ఇంచుమించు 7,000 రూపీస్ అట్లా అయ్యేదేమో. ఇంకా వాటర్ వాష్, పాలిషింగ్ అంతా ఉంటుంది కాబట్టి అది. సో 10,000 రూపీస్ ఫట్. ఎనీవే మన మంచికే, ఎందుకంటే మన వెహికల్ మంచి కండిషన్లో ఉంటుంది, గుడ్ కండిషన్లో. నాకు బ్రేక్ ప్యాడ్స్ మీద, లైనింగ్ మీద కొంచెం డౌట్ ఉండే, అది కూడా క్లియర్ అయిపోయింది. చాలా బాగున్నాయంట, రెండు హెల్తీగా ఉన్నాయంట, అండ్ హ్యాండ్ బ్రేక్ కూడా అడ్జస్ట్ చేశారు. సో అది ఇక స్టార్ట్ అవుతున్నాను. ఇక్కడ నుంచి మళ్ళీ తిరుపతికి ఆల్మోస్ట్ 4-5 కిలోమీటర్స్ వెళ్ళాలి, అది. సో ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్, షోరూంలో చేయించుకుంటే బెటరా, బయట చేయించుకుంటే బెటరా అంటే, సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ నేను ఏం సజెస్ట్ చేస్తానంటే, షోరూంలో చేయించుకున్నా బయట చేయించుకున్నా మనకు లేబర్ డిఫరెన్స్ అనేది వస్తుంది, లేబర్ ఛార్జెస్ ఉంటాయి కదా, దాని డిఫరెన్స్ అనేది ఉంటుంది. సో షోరూమ్ అయితే ఒక 500 రూపీస్ 1,000 రూపీస్ పోయినా సో మళ్ళీ ఆ కంప్లైంట్ అనేది రాకుండా కొంచెం బాగా ఫిక్స్ చేస్తారు, అందులోనూ కొత్త వెహికల్ కాబట్టి మంది. బయట ఇంకా సో అది వాళ్ళ ట్రస్ట్, టెక్నీషియన్స్ ట్రస్ట్, సో దానిపైన ఆధారపడి ఉంటుంది. అట్లనే బయట సరిగ్గా చేయరని నేను చెప్పట్లేదు, బయట కూడా బాగా చేస్తారు. కానీ మన వరకు ఏంటంటే, సో మనకు షోరూమ్ అనేది మొదటి నుంచి అలవాటు అయిపోయింది అండ్ ట్రస్టబుల్ బాగా నాకైతే, అది. ఆల్మోస్ట్ నాకు ఇక్కడ ఉన్న స్టాఫ్ అంతా కూడా, షోరూంలో ఉన్న స్టాఫ్ అంతా కూడా బాగా తెలుసు దానివల్ల. సో అది కాబట్టి ఈరోజుకి మంగళం పడాల్సిన టైం వచ్చింది. 10,000 రూపీస్ హామ్ ఫట్. ఇది సర్వీసింగ్ అనేది ఎలా జరుగుతుంది, మనం ఏమేమి యూస్ చేసుకోవాలి సర్వీస్లో, తర్వాత మనం ఏమేమి అడిషనల్గా యాడ్ చేసుకోవాలి, ఇంజిన్ వైజ్ కావచ్చు లేకపోతే ఫ్లూయిడ్స్ వైజ్ కావచ్చు అనేదంతా కూడా. అండ్ రేడియేటర్ కూలెంట్ ఉంటుంది కదా, అది చెక్ చేస్తారు, వైపర్ వాటర్ చెక్ చేస్తారు, దాన్ని వైపర్ షాంపూ అంటారు, విండ్షీల్డ్ క్లీనింగ్ ఉంటుంది, అంతా ఉంటుంది. సో నాకు ఆ విండ్షీల్డ్కి వైపర్కి వాటర్ వస్తాయి కదా, ఆ ట్యూబ్ వచ్చేసి ర్యాట్ బీటర్ అంట, ఎలకలు కొరికేసి, అది మొత్తానికి ట్యూబే మార్చేశారు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి కాబట్టి ఒకసారి తీసుకొచ్చి పెడితే మనం ఎప్పుడో 3 మంత్స్కో 2 మంత్స్కో 2.5 మంత్స్కో ఒకసారి సర్వీస్ కాబట్టి క్లియర్ చేస్తారు. అట్లాంటివన్నీ చిన్న మైనర్ ఇష్యూస్ అన్నీ బాగుంటుంది. సో అది దట్స్ వై ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. చాలా సింపుల్ వీడియో, షోరూంలో ఎట్లా జరుగుతుంది ప్రాసెస్ సర్వీసింగ్, సో మనం బిల్లు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తే ఎంత అవుతుంది, ఒక చిన్న అవగాహన ఉంటుందని చెప్పి దానికోసము. అది మరొక మంచి వీడియోతో మిమ్మల్ని అందరినీ కలుస్తున్నాను. అంతవరకు టేక్ కేర్, లవ్ యూ ఆల్.